హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ టూల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే టీఎస్ ఈసెట్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి. ఇలా గూగుల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాతకి సెర్చ్ బార్లో టీఎస్ ఈసెట్ అని టైప్ చేయండి. ఓకే, ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ టీఎస్ ఈసెట్ 2024 ఉందిగా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉందిగా, దీని మీద ఒకసారి మీరు క్లిక్ ఇవ్వండి. ఇలా క్లిక్ ఇచ్చినాక మనకి ఇలా హోమ్ పేజ్ వస్తుంది. ఇలా హోమ్ పేజ్ వచ్చిన తర్వాతకి ఫస్ట్ మనం ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. ఇట్లా నోటిఫికేషన్ మీద క్లిక్ ఇస్తూనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ డేట్ 15/2/2024 నుంచి 16/4/2024 వరకు ఉంది. అండ్ అలాగే దీని యొక్క ఫీజు డీటెయిల్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 500 ఉంది. అండ్ పిహెచ్ వాళ్ళకు కూడా. అండ్ అలాగే అదర్స్కి మాత్రం 900 రూపీస్ ఫీజు ఉంది. అండ్ మనకు రీజనల్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే హైదరాబాద్ ఉంది. అంటే హైదరాబాద్ను 4 జోనల్గా డివైడ్ చేశారు. హైదరాబాద్ 1, 2, 3, 4 అని. ఇక్కడ మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా ఏరియాస్, మీకు ఎక్కడ ఏరియా దగ్గర చూసుకోండి. అలాగే నల్గొండ అండ్ కోదాడ అండ్ అలాగే మనకి ఇక్కడ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడ ఇలా డిఫరెంట్గా అంటే మన స్టేట్లో ఉన్న సెంటర్స్ అవ్వబడుతున్నాయి. అలాగే ఏపీలో ఉన్నాయి కూడా అవ్వబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డైరెక్ట్ ఫీ పేమెంట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది కదా, దీని మీద ఒకసారి మీరు క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాతకి ఆల్రెడీ పేమెంట్ చేస్తే స్టేటస్ చూసుకోండి, లేకుండా క్లోజ్ చేసేయండి. ఇక్కడ మీరు డిప్లొమా ఉంది కదా, డిప్లొమా అయితే డిప్లొమా అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే బీఎస్సీ మ్యాథమెటిక్స్ చూజ్ చేసుకోండి. ఈ క్యాండిడేట్కి డిప్లొమా ఉంది కాబట్టి డిప్లొమా మీద క్లిక్ ఇచ్చాను నేను. ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ మనం ఎంటర్ చేద్దాం కింద. ఓకే, హాల్ టికెట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయినా పిన్ నెంబర్ అయినా ఒకటే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. డిప్లొమా లెవెల్లో మీరు చదివే బ్రాంచ్ని కూడా మీరు ఇక్కడ చూజ్ చేసుకోండి. ఓకే, చూజ్ చేసుకున్న తర్వాతకి మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అవుతారు ఆ ఇయర్లో, లేకపోతే ఏ ఇయర్లో పాస్ అవుట్ కాబోతారో అది కూడా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాతకి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క నేమ్, మీ 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎలా ఉంటే అలానే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th మెమోలో ఎలా ఉందో అలానే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్లలో ఉన్న మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని. అండ్ క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే మీ రిలేటివ్స్ కానీ మీ ఫాదర్ మదర్ ఎవరైనా పర్లేదు ఎంటర్ చేయండి. లేదా మీకే సెకండ్ నెంబర్ ఉంటే సెకండ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. అండ్ మీ యొక్క మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీ యొక్క మెయిల్ ఐడిని కూడా ఇక్కడ మీరు క్లియర్గా ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ను. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఎస్ అనండి, లేకుంటే నో అనండి. అండ్ మీ యొక్క పేమెంట్ ఏ మోడ్లో చేస్తారు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఎలా ఉండాలా, మీరు ఇలా మీ డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు ఏదైతే చూజ్ చేసుకోండి. ఒకసారి డీటెయిల్స్ మళ్ళీ క్లియర్గా ఒకసారి మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాతకి ప్రొసీడ్ టు పే ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాత మీ యొక్క కార్డ్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అంటే మీరు డెబిట్ కార్డ్ అని చూజ్ చేసుకున్నారు కదా, మీ యొక్క డెబిట్ కార్డ్ నెంబర్ను ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అండ్ కార్డ్ హోల్డర్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేయండి. అంటే డెబిట్ కార్డ్ ఎవరిదో వాళ్ళ యొక్క పేరు ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా మీరు చూజ్ చేసుకోండి ఇక్కడ. అండ్ కార్డుకు బ్యాక్ సైడ్లో ఉంటుంది సివివి కోడ్, అది ఒకసారి చూసుకొని దీన్ని ఇక్కడ 3 డిజిట్స్ ఉంటుంది, అది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు కింద పే నౌ ఉంది కదా, ఈ పే నౌ మీద క్లిక్ ఇవ్వండి. మనకు ఓటీపీ వస్తుంది. అంటే మన బ్యాంకులో రిజిస్టర్ అయిన ఈ కార్డు హోల్డర్కు బ్యాంకులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ అనండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. రిఫరెన్స్ ఐడి ఉంది కదా, ఈ రిఫరెన్స్ ఐడిని మీరు ఒకసారి కాపీ చేసుకోండి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ ఇవ్వండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి
ఫస్ట్ పేమెంట్స్ రిఫరెన్స్ ఐడీ, క్వాలిఫికేషన్ హాల్ టికెట్, మొబైల్ నంబరు అండ్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకు కింద కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసారా? ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాతకి మీ యొక్క మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ చూజ్ చేసుకోండి. అండ్ మీ యొక్క బర్త్ స్టేట్‌ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ యొక్క బర్త్ డిస్ట్రిక్ట్‌ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి. లేకుంటే నో ప్రాబ్లమ్. ఇది ఆప్షనలే. ఇంకొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి కదా! మీరు బీసీడీఎస్ చూజ్ చేసుకున్నప్పుడు అందులో సబ్ క్యాస్ట్ ఏదో మీరు ఇక్కడ చూజ్ చేసుకోండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉంటది. అది ఇక్కడ మీరు చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. క్యాస్ట్ నెంబరు ఎలాంటి తప్పులు లేకుండా క్లియర్‌గా మీ యొక్క క్యాస్ట్ పైన ఉన్న నెంబర్‌ని మాత్రమే ఎంటర్ చేయండి. అండ్ మీకేమన్నా స్పోర్ట్స్ గానీ, ఎన్‌సీసీ గానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే అవసరం లేదు. ఇది స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంది కదా! ఇందులో. ఏం లేకపోతే డైరెక్ట్ లోకల్ అంటే ఏరియా ఓయూ తెలంగాణ. అండ్ ఇన్‌కమ్ వచ్చేసి 1,00,000-2,00,000 ఎంటర్ చేయండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. నేమ్ అండ్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ అండ్ మీ యొక్క అడ్రస్ కూడా ఎంటర్ చేయండి ఇక్కడ. హౌస్ నంబర్ ఎంటర్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ మీ యొక్క విలేజ్ నేమ్ అండ్ మీ యొక్క మండలం. నెక్స్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ అండ్ మీ యొక్క స్టేట్ అండ్ మీ ఏరియా పిన్ కోడ్. ఇలా ఎంటర్ చేసిన తర్వాతకి కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ వస్తాయి. మీ యొక్క కాలేజ్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ కాలేజ్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ ఎస్ఎస్‌సి డీటెయిల్స్ అర్బన్‌లో చదివారా? రూరల్‌లో చదివారా? చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాతకి మీ 10థ్ క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మంత్ ఎంటర్ చేయండి. ఫస్ట్ మీ యొక్క మంత్ చూజ్ చేసుకోండి. అంటే ఏ మంత్‌లో పాస్ అవుట్ అయ్యారు? ఏ ఇయర్‌లో? ఏ ఇయర్ అండ్ మంత్ చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాతకి కింద మీరు 6థ్ క్లాస్ నుంచోటి మీ 10థ్ క్లాస్ వరకు అంటే ఇంక్లూడింగ్ డిప్లొమా వరకు ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు? అది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. 6థ్, 7థ్, 8థ్, 9థ్ అండ్ నెక్స్ట్ 10థ్ అండ్ డిప్లొమా ఎక్కడ చదివారో అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఈ 4ను మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రీజనల్ ఎగ్జామ్ సెంటర్ యొక్క లిస్ట్‌ని చూడండి. అది చూసి అక్కడ మీకు నియర్ బై ఉన్న సెంటర్స్‌ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఫోటోను చూజ్ చేసుకోండి. నేను ముందుగానే స్కాన్ చేసి పెట్టాను కాబట్టి ఆ ఫోటోని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టాను కాబట్టి ఆ సిగ్నేచర్ కూడా ఇక్కడ నేను అప్లోడ్ చేశాను. తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చి ఒకసారి డీటెయిల్స్ మీరు క్లియర్‌గా పైనుండి కింది వరకు ఒకసారి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం చూసుకోండి. ఎలా అంటే మీ నేము, ఫాదర్ నేము, మెయిలు, జెండరు, ఆధార్ నెంబరు ఇలా అన్ని డీటెయిల్స్ ఒకసారి మీరు క్లియర్‌గా చూసుకోండి. డీటెయిల్స్ అని చూసుకున్న తర్వాతకి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాతకి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ ఇయ్యండి. ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాతకి ఒకసారి ప్రివ్యూ మనకి ఇలా కనిపిస్తుంది. క్లియర్‌గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాతకి సబ్మిట్ చేయండి. ఓకే. కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని మీద క్లిక్ ఇవ్వండి. ఏమైనా మిస్టేక్ ఉంటే మోడిఫై చేయండి. లేకుంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ మీద క్లిక్ ఇచ్చేయండి. ఓకే.
నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ అండి. మనకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయింది. ఇలా మీ యొక్క అప్లికేషన్‌ని మీరు ప్రింట్ తీసుకోండి. ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పక్కనే ప్రింట్ ఆప్షన్ ఉంది కదా! ఈ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి మీ యొక్క అప్లికేషన్‌ని ప్రింట్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.